హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చంటీస్ హోమ్. ఇవాళటి రెసిపీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్వీట్. ఈజీగా చేసుకోవచ్చు, కలర్ఫుల్గా టేస్ట్గా భలే ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోని జీడిపప్పు ముక్కలు అలాగే రవ్వ వేసి వేయించుకోవాలి. చూసారు కదా, రవ్వ అనేది మనకి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళు వేసి మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు అన్నవి మనకి మరిగాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పంచదారను వేసుకుందాం. ఒకసారి కలుపుకొని అలానే వేయించి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనకి ఈ మిశ్రమం అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు మీరు వేసుకోవాలి వాటర్, అలానే మిల్క్. పంచదార కూడా నేను 1 కప్పు యాడ్ చేశాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనికి నెయ్యిని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ముందుగా ఆరెంజ్ కలర్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మనం లెవెల్గా వచ్చేలా ఇలా స్పూన్తో చేసుకోవాలి. తర్వాత కలర్ అన్నది ఏమీ కలపలేంది వైట్ కలర్ వేసుకుందాం. ఇప్పుడు పైన గ్రీన్ కలర్ అనేది వేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని ఇలా పెట్టి ఈ విధంగా బోర్లించాలి. ఇప్పుడు ఇలా నెమ్మదిగా దీన్ని తీసుకుందాం. చూసారు కదా, మనకి 3 కలర్స్తోని కలర్ఫుల్గా రెడీ అయింది కదా. ఇదే విధంగా ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకుందాం. చిన్నపిల్లలకి ఇస్తే ఇలా కలర్ఫుల్గా ఉన్న స్వీట్ అనేది చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.